కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ భరించలేకపోతుందని సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. కేసీఆర్ ఓటమితో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నారని అన్నారు. గత 10 ఏళ్ల పాలనపై విచారణ చేస్తే వేల కోట్ల అవినీతి బయటపడుతుందన్నారు మోత్కుపల్లి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నట్లు తెలిపారు మోత్కుపల్లి. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి నెల రోజుల పైన అయింది. కానీ టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ దాన్ని భరించలేని పరిస్థితుల్లో ఉంది. అధికారం పోయింది. అధికారం పోవటం అనేది ఎందుకు పోయింది అని సిగ్గుతోని తలదించుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అసలు పోవటం ఎందుకు పోయిందో రివ్యూ చేసుకుంటారా మీరు? అసలు అధికారం పోవటానికి కారణమేందో ఒక్కసారైనా మీరు రివ్యూ చేసుకొని పలానా తప్పులు చేశాము కాబట్టి మా గవర్నమెంట్ పోయింది, మేము సరి చేసుకుంటామనే మాట ఎప్పుడైనా చెప్పారా మీరు? అహంకారాన్ని ప్రదర్శిస్తులే తప్ప ఆలోచన విధానం మీకు లేదు. ఇది చాలా బాధాకరమైన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సీనియర్ నాయకుడిగా నేను తెలియజేసేది ఏంటంటే అధికారం పోవటం అనేది తప్పులు చేస్తేనే పోతుంది. అసలు ఏ తప్పులు చేశారో ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా అని అడుగుతా ఉన్నా. మేము ఇది చేస్తాం, మేము పోరాటం చేస్తాం, మేము విజృంభిస్తామని చెప్తున్నారు. అసలు మీరు ఎన్నడైనా రివ్యూ చేసుకున్నారా? ఏ తప్పు ఎక్కడ జరిగింది? ఎందుకు ప్రజలు మీకు దూరం అయ్యారు? అసలు ప్రజలను మీరు ఎప్పుడైనా కలిశారా అని నేను అడుగుతా ఉన్నా. అసలు మీరు ప్రజాస్వామ్యయుతంగా మీరు బతికారా అని నేను అడుగుతా ఉన్నా. మీ నియంత్రత్వ పోకడల వల్ల గవర్నమెంట్ పోయిందని ఒకసారి మీరు అనుకున్నారా అని